2047 we will be celebrating centenary independence of this country, the great nation India. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2047 నాటికి. ఆ నాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం ఇవాళ ఆ స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్రదేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ను మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మార్పు వచ్చింది. స్వాతంత్రం వచ్చి మనకి 80 ఏళ్ళ తర్వాత మనం ఎప్పటికి కూడా ఇంకా డెవలపింగ్ నేషన్గానే ఒక పేద దేశంగానే పరిగణించబడుతున్నాం. కానీ ఇవాళ ప్రపంచంలో మార్పు వచ్చింది. భారతదేశం ఇంకా పేద దేశం కాదు, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇవాళ మనం 4వ స్థానానికి వచ్చాం. 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన నాటికి మన లక్ష్యం 1వ దశకు వెళ్ళడానికి, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశాన్ని ముందు పెట్టడం కోసం ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. అటువంటి నాయకత్వం కూడా ఇవాళ దేశంలో ఉంది. మీలాంటి యువతకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కలిగించడం కోసం, మీలాంటి యువత భవిష్యత్తులో మంచి ఆవిష్కరణలు చేయడం, ఇన్నోవేషన్ చేయడం కోసం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు. స్టార్టప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, క్లీన్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని, ఖేలో ఇండియా అని అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఇవాళ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం ఇవాళ దేశంలో ఉంది. అటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా రాబోయే రోజుల్లో 100 సంవత్సరాలు మనం స్వాతంత్రం చెందిన సందర్భంగా ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా మనం రూపుదిద్దుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.